హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో చెరువు చేపలు చింత చిగురు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక డబ్బర్లో చెరువు చేపలు వేసుకొని అందులో చింత చిగురు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత మనం ముందే కోసి పెట్టుకున్న ఒక 4 టమాటాలని దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు మామిడికాయ, అందులోనే ఒక 2 పచ్చిమిర్చి కోసి చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి. తర్వాత ఒక ఎర్రగడ్డ, పెద్ద సైజు ఎర్రగడ్డ. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల మిరప్పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల మిరప్పొడి, అందులోనే కొద్దిగా పసుపు, తగినంత కల్లుప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోండి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను, అది ఇందులో వేసేస్తున్నాను. బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు తిరమాత పెట్టుకుందాము. ముందుగా కడాయి పెట్టుకొని 2 చెంచాలు ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కాక కొద్దిగా మెంతులు వేసుకోండి, మనకి నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసుకోండి. మనం ముందే కోసి పెట్టుకున్న ఒక ఎర్రగడ్డని వేసేసుకోండి. ఎర్రగడ్డలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మరి బాగా కలుపుకొని ఎర్రగడ్డలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న కూరని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. నాకైతే సరిపోయింది, మీకు సరిపోకపోతే చూసేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఆపేసుకుందాం. కూర బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేద్దాం. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.